వాళ్లంతా మెడికోలు 3-4 ఏళ్లలో బయటకొచ్చి డాక్టర్లుగా మారి వైద్యం అందించాల్సిన వాళ్లు కానీ అడ్డదారులు తొక్కారు. స్టెత్ పట్టాల్సిన చేతితో గంజాయి పట్టారు. మత్తుకు బానిసై బంగారు భవిష్యత్తును చేజేతులా చిత్తు చేసుకుంటున్నారు. ఓ డ్రగ్ పెడ్లర్లను పట్టుకుని తీగలాగితే మెడికోల డొంక కదిలింది. 2-3 కాదు, ఏకంగా ఒక్క కాలేజ్కి చెందిన 100 మంది మెడికోలు గంజాయి కన్స్యూమర్లుగా మారారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీళ్ళందరికీ గంజాయి సప్లై చేస్తుంది కూడా అక్షరం ముక్క రాని ఓ లేడీ డాన్. పోలీసుల రెగ్యులర్ తనిఖీల్లో అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ యువకుణ్ణి గుర్తించారు. బైక్ నాపి తనిఖీ చేయగా గంజాయి లభ్యమైంది. 50,000 రూపాయలు విలువైన 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడింది 2 కేజీలే కావడంతో చోటామోటా పెడ్లర్గా భావించారు పోలీసులు. కానీ యువకుడి మొబైల్ తనిఖీ చేయగా సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. పట్టుబడ్డ 23 ఏళ్ల యువకుణ్ణి అర్పత్ అహ్మద్ ఖాన్ గా గుర్తించారు. యువకుడిది సికింద్రాబాద్ పరిధిలోని రీసాల బజార్. అహ్మద్ ఖాన్ లిస్టులో ఏకంగా 84 మంది గంజాయి కస్టమర్లుగా ఉన్నట్లు ఆధారాలు సేకరించారు పోలీసులు. కన్స్యూమర్ల లిస్టును బట్టి వివరాలు సేకరించగా పోలీసులకు ఊహించని షాక్ తగిలింది. 84 మంది కన్స్యూమర్ల లిస్టులో ఏకంగా 26 మంది మెడికోలు ఉన్నట్లు గుర్తించారు. ట్విస్ట్ ఏంటంటే ఈ 26 మంది మేడ్చల్ పరిధిలోని మెడిసిటీ కాలేజీకి చెందిన మెడికో స్టూడెంట్సే. ఈగల్ టీం నేరుగా మెడిసిటీ కాలేజీకి చేరుకుని 26 మంది విద్యార్థులను గుర్తించి గంజాయి టెస్టులు చేసింది. ఇందులో 9 మందికి గంజాయి పాజిటివ్ వచ్చింది. నెగిటివ్ గా వచ్చిన వాళ్లంతా శుద్ధపూసలేం కాదు. టెస్టు చేసే సమయానికి నెగిటివ్ గా వచ్చిందంతే. కొన్ని రోజుల ముందు వరకు గంజాయి తీసుకుని ఉండరు అంతే. అర్పత్ నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్న విద్యార్థుల నుంచి మరింత సమాచారం సేకరించింది ఈగల్ టీం. గత 3 ఏళ్లుగా అర్పత్ నుంచి ఏకంగా 100కు పైగా విద్యార్థులు గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఈ విద్యార్థుల తల్లిదండ్రులను కూడా కాలేజీకి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. గంజాయి పెడ్లర్స్ పై కాదు, కన్స్యూమర్ల పైన ఎన్డీపీఎస్ కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. కేవలం మెడికో స్టూడెంట్స్ నే టార్గెట్ గా చేసుకుని అర్పత్ గంజాయి అమ్ముతున్నారు. కాలేజీలు కూడా సీనియర్లు, జూనియర్లు స్టూడెంట్స్ కి బలవంతంగా గంజాయి అలవాటు చేస్తున్నారు. మెల్లమెల్లగా జూనియర్స్ అడిక్ట్ అయిన తర్వాత అర్పత్ కాంటాక్ట్ ఇచ్చి తమకు కూడా జూనియర్ డబ్బుల ద్వారానే గంజాయి తెప్పించుకుంటున్నారు సీనియర్లు. అర్పత్ ఖాన్ కు గంజాయి ఎక్కడి నుంచి వస్తుందనే కూపిలాగింది ఈగల్ టీం. బీదర్కి చెందిన జరీనా ఖాన్ నుంచి అర్పత్ గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. జరీనా ఖాన్ కు అర్పత్ లాంటి పెడ్లర్లు సిటీ వ్యాప్తంగా 50 మంది పైనే ఉంటారని సమాచారం. ఏమాత్రం చదువుకొని పూర్తి నిరుద్యోగురాలుగా ఉన్న జరీనా ఏకంగా కూర్చున్న చోట నుంచి గంజాయి నెట్వర్క్ ని ఆపరేట్ చేస్తోంది. బీదర్ నుంచి బల్క్ లో గంజాయి కొంటున్న జరీనా వాటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి హైదరాబాద్ లోని పెడ్లర్స్ కి చేరవేస్తోంది. ఇలా ఏడాదిలో ఏకంగా 1 కోటి నుంచి 1.5 కోటి సంపాదిస్తోంది జరీనా. జరీనా బ్యాంకు ఖాతాలను పరిశీలించిన పోలీసులు జరీనాకు చెందిన పలు అకౌంట్స్ లో పెద్ద ఎత్తున డబ్బులున్నట్లు గుర్తించారు. వాటి గుట్టు విప్పుతున్నారు పోలీసులు. జరీనా భర్త కూడా పలు క్రైమ్స్ లో ఇరుక్కుని జైలు జీవితం అనుభవించి ఇటీవలే బయటకొచ్చాడని తెలుస్తోంది. గంజాయి దందా ద్వారా ఏడాదికి 1 కోటి నుంచి 1.5 కోటి టార్గెట్ పెట్టుకుని మరీ జరీనా దందా చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు.